ఉపాధి శ్రామికులు 10 మందిని తీసుకొచ్చాను సార్. మా జిల్లా తరఫున పుట్లూరు మండలం అనంతపురం జిల్లా రామబ్రహ్మయ్య గారు మాట్లాడతారు సార్. గౌరవనీయ మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి కొన్నిదెల పవన్ కళ్యాణ్ సార్ గారికి నా యొక్క హృదయపూర్వక శిరాభివందన వహిస్తూ, అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి అధికారులందరికీ మరొకసారి పాదాభివందనలు సార్. అనంతపురం జిల్లా అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు జిల్లాగా యావత్ భారతదేశానికే తెలిసినటువంటి విషయం. అందులో భాగానే మా సార్ గారు చెప్పినట్లు తొలిసారిగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది మా జిల్లా బండ్లపల్లె గ్రామంలో సార్. అయితే ఈ ఉపాధి హామీ వచ్చిన నాలముటి తమరు ఎన్నోసార్లు మేము చూసాం సార్. మీరు చాలా అప్పటి దూరంగా ఉన్నప్పుడు కూడా కూలీలను ఏ విధంగా మేము సినిమాల్లో కూడా చాలా విషయాలు మేము చూసాం. కూలీలను గట్టెక్కించే మార్గం ఏమైనా ఉందా అని ఎన్నో స్లైడ్స్ చూసాం సార్. అలాంటి రోజు ఎప్పుడు వస్తుందని మేము ఎదురు చూసిన రోజు ఈరోజు ప్రత్యక్షంగా చూస్తూ మా జిల్లాలో ఒకే ఒక నిదర్శనం సార్. మీరు చేసిన అతి ముఖ్యమైనది, అతి గొప్పదైనది, మీ జీవితాంతం మీ పిల్లలకు కూడా పుణ్య సార్థకమైనటువంటిది మేము కళ్ళారా చూస్తూ ఆనంద బాష్పాలుస్తున్నాం సార్. గత వారం నుంచి మేము అర్జెంటుగా మీ సన్నిధిలో కలెక్టర్ గారు ఫోర్స్ పెట్టి అర్జెంటుగా పశువులకు, గొర్రెలకు, మేకలకు ఇమ్మీడియట్లీ ఈ వేసవిలోనే నీటి తొట్లు శాంక్షన్ అయినాయి, పూర్తి చేయడంతో మేము ఎంట ఉండి పూర్తి చేశాం సార్. అక్కడ అధికారులు వచ్చినప్పుడు పశువులు, అడవి జంతువులు, పశువులు నీరు తాగుతా అంటే ఆ పుణ్యం మీకు తరతరాల ఉంటుందని మా జిల్లా తరపున, మా ఉపాధి హామీ తరపున మరొకసారి మీకు తల వంచి నమస్కారం చేస్తున్నాం సార్. అయితే వ్యవసాయంలో ఇంతకాలం పాడి పరిశ్రమలో వెనుకబడి ఏ చెట్టుకో, ఏ కట్టెకో, ఏ రాయికో